బ్యాక్ టు న్యూస్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మర్డర్ పాలిటిక్స్ కలకలం రేపాయి. నూతన్కల్ మండలం లింగంపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు హత్యకు దారితీశాయి. రాత్రి బీఆర్ఎస్ మద్దతుదారులపై దాడి జరిగింది. కర్రలు రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య మృతి చెందారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్తో పాటు 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను మోహరించారు. వద్దు పాని మొన్న లింగన్న మొన్న మల్లయ్య ఈ మల్లన్న వద్దు పార్ల అని నూపుతారు. ఇటే నూపుకొచ్చారు ముందడికి అలా వెనకంగా వస్తారు. వెనకంగా బాదుకుంటూ వస్తూనే అయితే అలాగే ఈ మల్లయ్య జోడాలు ఇల్లుంది ఆ ఇంటికి తలుపు నూకపోయింది. అలా కురకపోయిందో ఏమో ఇక నూకితే పోకుంటుంటే అలాగనే వాళ్ళు నిడిచిపెట్టారు. వాళ్ళు ఎత్తురుగా ఈయన ఎత్తు తక్కువ ఉంటే అలాగనే రాయో ఏమో తీసుకొని ఇక ఇలా పెడతాగానే ఇట్టే పడ్డాడు. వచ్చినాక మళ్ళీ పోలీసు వాళ్ళు రాకెళ్ళి మళ్ళీ తీసుకుపోయినాక కూడా మళ్ళీ ఊరికొస్తారు. వాళ్ళు ఊరికొస్తా అంటే వాళ్ళు నీళ్ళు మొదలారు సచ్చినుకోరు ఎందుకురో మీ కడుపులు కాదు సచ్చినుకోరు అని నేను ఇంకొక ఇద్దరు ఉండి అన్నాం. ఇక మేము ఆ మనిషిని తీసుకొని అయితే వచ్చాం. ఎన్నికల సందర్భంగా 11వ తారీఖు నాడు పోలింగ్ రోజు ఉన్నదంగా నిన్న సాయంత్రం అజరమన్నాను మిగతా మేము ముగ్గురం కలిసి ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే కాంగ్రెస్ వాదులు ఒక 40 మంది కర్రలు రాళ్లతోని అక్కడ సిద్ధంగా ఉండు. దారిలో పోయేటోళ్ళని పట్టుకొని మీరు రోడ్డు మీద ఎందుకు తిరుగుతుర్రా, మీకు ఎక్కడ ఏదేం పనిరా, మీరు తిరగొద్దు, మాది అధికార పార్టీ, మీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళం, మీరు రోడ్డు మీద తిరిగితే మిమ్మల్ని చంపుతాం బెదిరిస్తాం అని చెప్పించి ఉప్పల మల్లయ్య అనే వ్యక్తిని అటాక్ చేసి రాళ్లతోని కర్ర